విశాఖలో ప్రజల సహనం తెగిపోయింది. గాజువాక రామచంద్ర నగర్ డంపింగ్ యార్డ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఏళ్లుగా పేరుకుపోతున్న చెత్తతో నరకం అనుభవిస్తున్నారు స్థానికులు. ఇక మౌనంగా ఉండలేమంటూ డంపింగ్ యార్డ్కే తాళాలు వేశారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనతతో చెత్త తొలగింపు పూర్తిగా నిలిచిపోయింది. దుర్వాసనతో ఇళ్లల్లో ఉండలేకపోతున్నామని, రోగాల భయంతో పిల్లల్ని బయటకు పంపలేని పరిస్థితి వచ్చిందంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు రంగంలోకి దిగే వరకు, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే వరకు డంపింగ్ యార్డ్ తాళాలు తీయబోమని స్పష్టం చేశారు స్థానికులు. ప్రజారోగ్యమే ప్రధానమంటూ పాలకులు చెబుతున్న వేళ ఇక్కడ మాత్రం చెత్త కుప్పలే పాలిస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా, లేక స్థానికుల ఆందోళన మరింత ఉధృతమవుతుందా అనేది వేచి చూడాల్సిందే. పేరు డి రమణ, రామచంద్ర నగర్ గ్రామ ప్రధాన కార్యదర్శిని. మాకు మా పక్కనే ఉన్న ఈ డంపింగ్ యార్డు సుమారు 13 సంవత్సరాల క్రితం ఇక్కడ చిన్న స్టాక్ యార్డ్ గా ఏర్పాటు చేశారు. దాన్ని ఈ రోజు అంచెలంచెలుగా రోజుకి 400 టన్నులుగా ఈ రోజు ఇక్కడ చెత్త తీసుకొచ్చి ఇక్కడ వేస్తా ఉన్నారు. 400 టన్ను ఇక్కడ తీసుకొని వచ్చేసి ఇక్కడ నుంచి ఉప్పాడు మాత్రం రోజుకి 100-150 టన్నులు మాత్రమే పంపిస్తూ ఉన్నారు. మిగతా చెత్త అంతా కూడా ఇక్కడే నిల్వ ఉంచేసి తీవ్రమైన ఇబ్బందులు మాకు గురి చేస్తా ఉన్నారు. ఈ డంపింగ్ యార్డ్ వల్ల సుమారు 16 గ్రామాల ప్రజలు తీవ్ర అనారోగ్యాలతో మేము ఇబ్బందులు పడుతున్నాం. మా ఏరియాలో శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు, ఊపిరితిత్తు వ్యాధులు, ఇలాంటి వ్యాధులతో నెలకి కనీసం 2-3 అయినా సరే చనిపోతున్నప్పటికీ కూడా అధికారులకు చెప్పినప్పటికీ కూడా ఎవరు కూడా స్పందించట్లేదని చెప్పేసి ఈ రోజు ఉదయానికే గ్రామస్తులందరము కూడా ఇక్కడికి వచ్చేసి డంపింగ్ యార్డ్కి తాళం వేసేసి మా నిరసన ప్రకటించాము. నిరసన ప్రకటించితే మా నిరసనకి వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు గారు కూడా మాకు సంఘీభావం తెలుపుతూ వచ్చి ఇంతవరకు అతను కూడా మాతో పాటు ఉన్నారు. అప్పుడు జెర్సీ గారు అందరూ కూడా వచ్చి మీకు ఇంకోసారి ఈ రకంగా జరగదు, ఎప్పుడు చెత్త రోజు అప్పుడు తీసేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు, వదిలాం. అలాగే ఇప్పటికైనా సరే అధికారులు మాత్రం స్పందించి ఈ డంపింగ్ యార్డ్ను వేరే చోటకు తరలించాలి. మేము పూర్తిగా ఇక్కడ డంపింగ్ యార్డే వద్దని చెప్పేసి మేము నినాదాలు చేస్తూ నిరసన చేస్తా ఉన్నాం. గత 4 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు నిమ్మకి నీరెట్టినట్టుగా ఉంటున్నారు. ఇదే పరిస్థితి కానీ సాగినట్టయితే భవిష్యత్తులో పెద్ద ఉద్యమాలు కూడా చేసి ఎట్టి పరిస్థితిలో కూడా ఇక్కడ డంపింగ్ యార్డ్ ఉండకూడదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నా పేరు వైద్య నారాయణరావు అండి. మాది రామచంద్ర గారు గ్రామ ప్రెసిడెంట్ని. సుమారుగా ఈ మధ్యకాలంలో పండగ ముందు నుంచి చూస్తే చాలా దారుణమైన స్మెల్ రావడంతో ఉక్కిరి బిక్కిరి ఊపిరి తీల్చుకోలేనంత బాధగా ఉంది. శ్వాసకోశ చాలా ఇబ్బంది పడుతూ చాలా గ్రామాలు, చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి. అసలు మా గ్రామంలో నిద్రపోతున్నామా లేదా తెలియని పరిస్థితి అలా అయిపోయింది. కష్టపడి వస్తున్నాం పగలు, రాత్రి వచ్చేసరికి దుర్వాసన. చుట్టుపక్కల ఉన్న డంపింగ్ కాకుండా ఈ ఉన్న పోర్టు ప్రాబ్లం కూడా చాలా దారుణంగా ఉంది. ఆ కాలుష్యం ద్వారా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. దయచేసి మాపై దయించి అధికారులు స్పందించి ఈ యొక్క బాధ్యత తీసుకుంటారని మేము కోరుకుంటున్నాము. మాకు అనారోగ్య పాలు అయిపోతున్నాం. దయచేసి మా అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాం సార్.